హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధాకర్ యాదవ్. ఇన్ని రోజుల నుంచి నేను వీడియోలు కొంచెం డిలే అయింది, పెట్టలేకపోయాను. మన దగ్గర కోళ్ళు ఉన్నా కానీ కొన్ని మనం వాటిని సేల్ పర్పస్లో పెట్టలేకపోయాము. అలాగే చాలామంది ఫ్రెండ్స్ మనం కాంటాక్ట్ అవుతా ఉన్నారు, అన్న మా కోళ్ళు కొంచెం వీడియోస్ ఉన్నాయి, మీ ఛానల్లో కొంచెం ప్రమోట్ చేయమని అడిగారు. కానీ ఫ్రెండ్స్, నాకైతే కొంచెం ఈ రాజకీయ కారణాల వల్ల కొంచెం డిలే అయితే అవ్వడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా మీ కోల్డ్ సేల్ చేయాలన్నా మా ఛానల్లో మీకు ఉపయోగపడుద్ది అనుకుంటే నా నంబర్ కాంటాక్ట్ చేయండి. కోళ్ళు కొంచెం మంచిగా క్వాలిటీగా ఉంటే మీరు నా నంబర్ని మీ దగ్గర నేను ఆల్రెడీ నెంబర్ వీడియోలో పెడతాను. నేను ఆ నెంబర్లను చూసుకొని మీరు కాల్ చేయండి. దానివల్ల మాకు కొంచెం కూడా లబ్ధి అయితే నాకేం అవసరం లేదు. చాలామంది మన దగ్గర వీడియోలు పెట్టించుకున్న వాళ్ళు ఆల్రెడీ మనం ఛానల్లో కొంతమంది మనం ప్రమోట్ చేసి సేల్ చేయించాం వీడియోస్ కూడా. అవన్నీ ఆల్రెడీ చాలా వరకు సేల్ అయింది అని చెప్పారు. మాకు ఆ సంతోషం చాలు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా మా ఛానల్ ద్వారా మీకు లబ్ధి పొందిద్ది, మా ఛానల్లో మీకు ఉపయోగం అనుకుంటే కాల్ చేయండి. వీడియోస్ కూడా మంచిగా తీసి మంచి క్వాలిటీ ఉన్న బర్డ్స్ నాకు పెట్టండి. నేను మీకు వాటిని నాకు వీలైన వాటికి నా ఛానల్లో పెట్టి మీ లొకేషన్ చెప్పగలుగుతాను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మీకు నేను మెయిల్ చేయగలను, నా ఛానల్ ద్వారా మీకు ఉపయోగపడదు అనుకుంటే కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ సుధాకర్ యాదవ్. నేను మీకు తెలుసు ఆల్రెడీ, నేను కొత్తగా మీకు పరిచయం చేయించుకునే పని లేదు. చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఈ మధ్యకాలంలో నాకు కాల్ చేసి అన్నయ్య కొద్దిగా మా కోళ్ళు మీ ఛానల్లో పెట్టండి అన్నారు. నాకైతే కొంచెం కుదరదమ్మా అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మీకు ఎవరికైనా అలా సేలింగ్ కావాలంటే నాకు కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పుడు మంచి ఎండలు తగ్గిపోయినాయి, వర్షాలు పడుతున్నాయి లైట్ గా. ఈ వెదర్ మార్పు వల్ల కూడా కోడి పిల్లలు కొంచెం మెత్తబడిపోతున్నాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి 2-3 రోజులు. ఎందుకంటే వెదర్ అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు ఏమైందంటే కోళ్ళు కొంచెం ఓవర్ హీట్ కి గురవుతుంటాయి. కాబట్టి ఆ ఓవర్ హీట్ గురైనప్పుడు ఏంటంటే మీరు మేతల్లో కంపల్సరీగా టెట్రాసైక్లిన్ పౌడర్ ఉదయం సాయంత్రం 2 పూటలు ఇచ్చేయండి, ఏం కాదు. ఉదయం సాయంత్రం ఇస్తే ఏంటంటే ఆ లోపల ఉన్న ఓవర్ హీట్ ని అది కొంత కంట్రోల్ చేస్తుంది. అలాగే కంట్రోల్ కొంత అయినట్టుగా అవుతుంది. కాబట్టి కాని పక్షంలో మీకు తెలిసిన మెడిసిన్ ఉంటాయి కదా, మీకు ఎట్లయినా మీ దగ్గర తెలుస్తాయి. టెరానేషన్ టాబ్లెట్స్ కానీ, లేకపోతే వేడి తగ్గడానికి యాంటీబయాటిక్స్, మెరిక్లీన్ ఇలాంటివి ఉంటాయి కదా, వాడుకోండి. అలాగే కాళ్ళ పొట్లు కూడా ఈ ఎండలకు వాతావరణానికి కొంచెం కాళ్ళు నొప్పులు, మామూలుగా జనాలకే కొంచెం జనరల్ గా చెప్పాలంటే మనుషులకు కూడా విపరీతమైన కాళ్ళు నొప్పులు, జ్వరాలు అన్ని వస్తా ఉన్నాయి ఇప్పుడు వెదర్ కండిషన్ మారేసరికి. కాబట్టి కోళ్లు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఏంటంటే అంటే పెద్ద పెద్ద ఫార్మ్స్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటారు, వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు. ఈ చిన్న చిన్న ఫార్మ్స్ ఇంటికాడ 4-5 కోళ్లు పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు. వాతావరణ పరిస్థితులు వాళ్ళకి తెలియదు. కాదేంటంటే 10 కోళ్లు తీసుకెళ్లిపోయి ఇంటికాడ సాపుకుంటుంటారు, వాళ్ళకంటే అవగాహన రాదు. కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, వెదర్ కండిషన్ మారినప్పుడల్లా మీరు కోల్డ్ కంపల్సరీగా వాటికి తగు జాగ్రత్తలు తీసుకొని మెడిసిన్ వాడండి. అలాగే టెట్రాసైక్లిన్ పౌడర్ కానీ ఏదైనా వేడి బాడీలో ఉన్న వేడిని కంట్రోల్ చేసే వాటిని వాడండి. అలాగే నా దగ్గర ఉన్న క్వాలిటీస్ నేను కొన్ని పిల్లలైతే ఉన్నాయి బ్రదర్, మన దగ్గర ఇప్పుడు ఒక 50 దాకా పిల్లలు ఉన్నాయి. అలాగే పట్టాలు కూడా ఉన్నాయి, పట్టాలు కూడా 2-3 ఉన్నాయి, ఇంకా లైన్లోకి రాలేదు. పెట్టలు ఉన్నాయి బ్రదర్, ఒక 20 పెట్టలు మంచి పెట్టలు ఉన్నాయి. అన్ని రిచ్ వాటాలు, డబుల్ బాడీ పెట్టలు ఉన్నాయి. పెట్టలు కానీ ఎవరికైనా కావాలని అనుకుంటే వాళ్ళు నాకు కాల్ చేయండి. వాళ్ళకి నేను కంపల్సరీగా ద బెస్ట్ పెట్టలు ఇస్తాను నా దగ్గర ఉన్నట్లో. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా నా ఫామ్కి వచ్చి మీరు చూసే తీసుకోవచ్చు, దాని గురించి నేను కాదను. అలాగే నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే, మీరు ఎవరి దగ్గర మోసపోకండి. మనం మోసపోయామంటే అవతల మోసం చేసినది 1% కూడా తప్పు లేదు, కేవలం మందే తప్పు అన్నమాట.
ఆ వ్యక్తి మోసం చేసే అలవాటు అతనికి ఉండొచ్చు. మోసపోవడం మంది తప్పు కాబట్టి మీరు ఎవరి దగ్గర మోసపోవద్దు. 1-10 సార్లు ఆలోచించుకోండి. పర్చేజ్ చేసేటప్పుడు కానీ అమ్ముకునేటప్పుడు కానీ ప్రతిదీ కూడా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. ఎక్సలెంట్ సెట్ అవుతారు. అలాగే ఫ్రెండ్స్, ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయి మా విలేజ్ లో. మాకైతే ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా ఉన్నాం. మాకు కూడా రిలీఫ్ గా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న చిన్న ఆనందాలకి, చిన్న చిన్న ఆవేశాలకి, ఆ నాయకుడు బొమ్మన్నాడు గొడవలు పెట్టుకోండి, ఈ నాయకుడు బొమ్మన్నాడు గొడవలు పెట్టుకోరని అసలు మీరు పోనే వద్దు. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది, ఓట్లు వేసేసారు, ఇంకా మీకెందుకు గొడవలు చెప్పండి. మీకు ఏం అవసరం ఉన్నారు? మీకు గొడవలు అసలు అవసరమే లేదు. కాబట్టి రాజకీయ నాయకులు ఆ 20 రోజులు వాళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి మనం మొబిలైజ్ చేస్తారు. మనం కూడా ఓట్లు వేసిన వాటికి వేసే తర్వాత మనం కూడా మన పనులు మనం చేసుకోవాలి. ఎవరు మనల్ని బతికీరు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ఎవరు మనల్ని బతికీరు. మన భార్య బిడ్డల్ని మనమే బతికించుకోవాలి, మన పిల్లల్ని మనం. కాకపోతే రాజకీయం అనేది ఎందుకంటే మనకు అవసరం, ఒక విపరీతమైన ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని మనం సరి చేసుకోలేం కాబట్టి ఒక పెద్ద రకంగా పెద్దల దగ్గరికి వెళ్తాం. అప్పుడు మనకు అవసరం ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని కనిపెట్టుకొని మనం వాళ్ళకి ఓట్లేస్తాం. కాబట్టి అలా అంతవరకే చూసుకోవాలి. కానీ వాటిని పోయి ఇంటి మీద పోయి కొడతాం, ఇంటిని పోయి ఇట్లాంటివన్నీ పెట్టుకోమాకండి. పెట్టుకుంటే మీ జీవితాలు సంకనాగిపోతాయి. మీరు పోయి స్టేషన్లో ఉంటారు, మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలో పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. నువ్వు, నీ పిల్లలు, నీ భార్యని సమర్థించి వాళ్ళని మంచి దారిలో పెట్టి తర్వాత నువ్వు దేశం మీదకి, ఊరి మీదకి, జనాలకి చేయాల్సినవి చెయ్యి. ముందర నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకోలేకుండా పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఏం చేస్తామండి. కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నాను బ్రదర్, ప్రతి ఒక్కరు కూడా గొడవలు దూరంగా ఉండండి. పిల్లలను ప్రశాంతంగా చదివించుకోండి, హాయిగా ఉండండి. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకే గొడవలు వద్దు. ఉంటా ఫ్రెండ్స్, నేను మీ సుధాకర్. నా ఛానల్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఉంటా ఫ్రెండ్స్, నేను మీ సుధాకర్.